మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో లేబర్ కోడ్స్ ఉపసంహరణకై కార్మిక సంఘాల ఆధ్వర్యాన బుధవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని తిరుపతయ్య, జవహర్లాల్, పిల్లలమరి నాగేశ్వరరావు, గండికోట దుర్గారావు, నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ఏ కార్మికుడు ఎందుకు తీసేసామని అనడానికి లేదు, ఫ్యాక్టరీలో మేము పని గంటలు ఎక్కువ చేయటం అనడానికి లేదు, సమ్మె చేయడానికి లేదు, యూనియన్లు పెట్టడానికి లేదు, కార్మిక వర్గం మాట్లాడటానికి లేదు. మాకు ఈ హక్కు కావాలి, మాకు ఈ వేతనం కావాలి, మాకు ఇది పెంచండి అనేటువంటి హక్కు కూడా ఈరోజు దేశంలో కార్మికులు లేదు. కనుక ఈరోజు కార్మికులను బానిసలుగా తయారు చేసి ఈ దేశంలో పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో ఏ కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారో ఈ ప్రజలు ఊరుకోరు. ప్రజలు కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజల మద్దతుని ఈరోజు కార్మిక వర్గం కోరగడతా ఉంది. కనుక ఈ చట్టాలు రద్దు చేసి పాత ఏదైతే చట్టం ఉండే ఆ చట్టాలు పునరుద్ధరించకపోతే ఈ ఉద్యమం ఆగదు. మీ కుటుంబ ప్రభుత్వం పత్రికగా తప్పదని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా దీనికి మద్దతు ఇస్తా ఉన్నాం. జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను రద్దు చేస్తూ ఈరోజు నిరసన తెలియజేయాలని జాతీయ కార్మికుల సంఘాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా మన మంగళగిరిలో కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేయటం జరుగుతూ ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ కార్మికులకు హక్కులు లేకుండా వాళ్ళు అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలని 29 రకాల చట్టాలని రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. ఏదైతే కార్మికుల్ని ఏ రకంగా కూడా హక్కులు లేకుండా బానిసలుగా మారుస్తూ ఈ లేబర్ కోడ్లు ఈరోజు 12 గంటలు 13 గంటలు పనిచేయించాలనేది కానీ, లేకపోతే వేతన సవరణ చట్టం కానీ, ఇతరితర హక్కులు ఏ విధమైన సౌకర్యాలు అడగకుండా చేస్తున్నటువంటి నీరు గారుస్తున్నటువంటి లేబర్ కోడ్లని రద్దు చేసి తిరిగి రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలనేసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా సిఐటియు నాయకులు జవహర్లాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఈ నెల 21వ రోజు చీకటి రోజులు ప్రారంభమైన కార్మిక వర్గానికి ఇప్పటివరకు బ్రిటిష్ కాలం దగ్గర నుంచి అనేక చట్టాలని ప్రజలకి వచ్చినాయి. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కార్మిక వర్గాలు పోరాడి అనేక చట్టాలని సాధించుకున్నాయి. ఆ సాధించుకున్న 29 చట్టాలని ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాల కాలంలో వేచి చూసి కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారని భావించి, అట్లనే వామపక్షాలు కూడా కార్మిక సంఘాలు బలమైన సంఘాలు ఉన్నాయి వామపక్షాలు దేశంలో అని చెప్పి భయపడిపోయి ఇప్పటివరకు ఈ చట్టాలను బయటికి తీయలేదు. ఈరోజు పార్లమెంట్లో ఆమోదించి ఈ నెల 27వ తేదీన కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి 4 చట్టాలని ఈరోజు నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 4 చట్టాల వల్ల కార్మికులు ఏ రకమైన ఉపయోగపడతాయో చెప్పాలి. గత 29 చట్టాల వల్ల కార్మిక వర్గానికి కానీ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులని కాల్రాసి పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఆ చట్టాలను తయారు చేసి ఈరోజు దేశంలో కార్మికులు బతకాలా లేదా, కార్మిక చట్టాలు ఉండాలా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారి ఆ చట్టాలు రద్దు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి, రైతాంగానికి వారి ఒక్కడు కూడా సంక్షేమం సంబంధించి అమలు కాలేదు. వారి యొక్క జీవితాన్ని నడురోడ్డు మీద నెట్టేటువంటి అనేక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక వ్యతిరేక విధానాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ, అన్ని కార్మిక వర్గం, రైతాంగం, కర్షక వర్గం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. మరి 2019 నుంచే నువ్వు మరి కార్మికుల పొట్టలు కొట్టడానికి లేబర్ కోడ్లు తీసుకోవచ్చు. అప్పుడు కార్మిక నాయకులు, కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన వలన ఇప్పుడు దాకా మన బీహార్లో కలిసినటువంటి పరిస్థితులను బట్టి నువ్వు తొందరపడి ఈ లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్తూ
దారుణంగా ఎవరి యొక్క కార్మిక సంఘాల యొక్క ఆలోచన లేకోకుండా నియంత్రితంగా ఈ కార్మిక కోడ్లు అమలు చేయాలని దుర్మార్గమైన చర్య చేసుకోవడం దానివని ఈ విధంగా చెబుతున్నాం. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానన్నావు. మరి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి దేశంలో ఉన్న 5 ప్రధానమైన స్టీల్ ప్లాంట్లను మూతవేయడానికి ఆ రోజు ఏకపక్షమైన నిర్ణయం తీసుకున్నావు. అక్కడ చేసినటువంటి పోరాటం వలన మరి 4 రాష్ట్రాల్లో ఇటు తమిళనాడు కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, పశ్చిమ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గానే చేయమని చెప్పేసి నీ నోటితో నువ్వే ప్రకటించిన పరిస్థితి. మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఏం చెబితే అది నరేంద్ర మోడీ జేబుల్లో మనుషుల్లాగా ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మటానికి మరి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేకాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కావచ్చు, ప్రజలకి చేసేది లేదు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మాత్రం కూడా ప్రజలందరికీ చెందాలి. ఆ విధంగా ఈ దేశంలో జరిగేటువంటి సంపద మొత్తం ప్రజలందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే వామపక్షాల ఆధ్వర్యంలో మరి ప్రతి ఉద్యమం కనుక ప్రజల ఆశలు కోరికలే ఉంటాయి. కాబట్టి వామపక్షాలు నిర్వహించినటువంటి పోరాటాల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతు సంఘాలు అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు కార్మిక చట్టాలు 44 చట్టాలని 4 కోడ్లు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా మంగళగిరిలో ఇక్కడ ఏఐటీసీ సిఐటి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఈరోజు కార్మిక వ్యతిరేకం ఆ రోజు మన స్వతంత్ర పోరాటంలో కార్మికులు కూడా పాత్ర పోషించి కార్మికుల యొక్క హక్కులు దానిలో భాగంగానే స్వతంత్రం వచ్చినాక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కూడా కార్మికుల హక్కులు సాధించారు. ఆ హక్కుల్లో భాగంగానే మనకు 44 చట్టాలు తెచ్చుకోవడం జరిగింది. కార్మికుల పోరాటంతో ఆ చట్టాలు అమలు జరుగుతుంటే అధికారంలో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగానికి ఏ విధంగా వాళ్ళు దీన్ని ముప్పు మాపాలి, రాజ్యాంగ సంస్కరణ చేస్తానని చెప్పి గత 2024 ఎలక్షన్లో ఎట్టెళ్ళారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల హక్కులను కూడా కాలరాసే విధంగా ఈరోజు 4 కోళ్లు తెచ్చి ఈ యొక్క విధానం వల్ల కార్మికుల యొక్క హక్కులు సామాన్య చిన్నాశితిగా కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ఈరోజు ఈ చట్టాల్లో పొందుపరుస్తారు. కార్మిక శ్రమదోపిడితో కార్మికుల యొక్క కష్టంతోనే ఈరోజు సంపద సృష్టించబడుతుంది భారతదేశం. అటువంటి సంపద సృష్టించేటువంటి కార్మికుల యొక్క శ్రమదోపిడీ చేయడానికి కార్పొరేట్కి వీళ్ళ శ్రమ మొత్తాన్ని కట్టబెడటానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూనుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూసిన కాడి నుంచి మనం ప్రతి ఒక్క నిత్యావసర దగ్గర నుంచి ఈరోజు కార్పొరేట్లకి 1000 కోట్లు ఇచ్చేస్తారు. కానీ సామాన్యుడికి బ్యాంకుల్లో వాళ్ళ యొక్క ఇది నిలవలేదని చెప్పి బ్యాలెన్స్ లేదని చెప్పి 1000 కోట్లు ఏ విధంగా దోపిడీ చేస్తున్న విధానం చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క నియంత్రణ ప్రభుత్వ విధానం వల్ల కార్మికులు ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వస్తుంది. అందుకోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఈ చట్టాలను ఉపసరించుకోవాలని చెప్పి మేము కార్మిక సంఘాల తరఫున ఇక వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గం మీద దాడే కాదు, రాజ్యాంగం మీద దాడిది. ఎన్నో సంవత్సరాలుగా శతాబ్దాలుగా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ హరించే విధంగా ఈ రోజున రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లాని తొంగలో తొక్కి మొత్తం చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసే ప్రక్రియని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. వాళ్ళ రాష్ట్రాలకి సంప్రదించకుండా, ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించకుండా రాష్ట్రాల హక్కుల్ని కాలరాచే విధంగా ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అందుకే వాళ్ళ తమిళనాడు, కేరళ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నాయి. మేము ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ లేబర్ కోడ్లు ఈ రాష్ట్రంలో అమలు జరపడానికి పూనుకుంటే మీ సంగతి ఏదో కార్మిక వర్గం తేలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణం ఈ లేబర్ కోడ్లు రద్దు చేయమని చెప్పేసి మంత్రివర్గం తీర్మానం చేయాలా, ఈ లేబర్ కోడ్లు ఈ రాష్ట్రంలో అమలు జరపకుండా చూడాలని చెప్పి మేము అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.